తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తరపున జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేత. యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మండల పరిధిలోని పిలాయపల్లి గ్రామంలో 19/11/2024 రోజున ఎస్టీ ఆదివాసీ ఎరుకల తెగకు చెందిన కూతాటి ప్రేమలత భర్త యాదగిరి నివాసం ఉండే పూరి గుడిసెను అక్రమంగా కూల్చేసి ఆ కుటుంబంపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ చట్టపరంగా చర్యలు తీసుకుని బాధితుల కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయంతో పాటు పునరావాసం కల్పించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ తరపున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ విషయంలో బూదాన్ పోచంపల్లి స్థానిక పోలీస్ స్టేషన్ మరియు చౌటుప్పల్ ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. భూ కబ్జాదారులు అయినటువంటి దుండగులను చట్టపరంగా చర్యలు తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించే విధంగా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయంతో పాటు ఇంద్రమ పథకం కింద ఇళ్లు మంజూరు చేసి నిరుపేద ఆదివాసీ ఎరుకల కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కలెక్టర్ని కోరారు. వ్యవసాయ భూమి 3 ఎకరాలు ఇచ్చి ఉపాధి అవకాశం కూడా కల్పించాలని కోరుతున్నట్టు వినతి పత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కూతాడి సురేష్, రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, శ్రీరామ్, సదానందం, కూతాడి రవికుమార్, వనం రమేష్, కోనేటి నరసింహ, కూతాడి సురేష్, కూతాడి యాదగిరి, కూతాడి మహేష్, కురుకుల శ్రీనివాస్, కురుకుల భూషన్న, పాతపల్లి నరసింహ, నిమ్స్ యాదగిరి, బదనపురం శ్రీరాములు, కూతాటి మహేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. జై ఎర్కల. పిలాయపల్లిలో జరిగిన దాడిని ఖండించండి. బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బాధితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పిలాయపల్లి గ్రామంలో నిరుపేదల ఎరుకల కుటుంబమైన కూతాడి ప్రేమలత యాదగిరి గారి పూరి గుడిసెను తొలగించిన దుండగులను శిక్షించాలని, అలాగే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టి వారిని రిమాండ్ చేయవలసిందిగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము ఈరోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. అలాగే మేము ఏమంటున్నామంటే ఎస్సీ ఎస్టీ కేసు అయింది, కానీ కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహం వల్ల ఆ యొక్క కేసు నీరుగాంచే ప్రయత్నం చేస్తున్నారు. కావున పోలీస్ అధికారులు వారిని వెంటనే అరెస్ట్ చేసి 24 గంటల్లో రిమాండ్ చేయవలసిందిగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మళ్ళీ జిల్లాలో ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దంటే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపవలసిందిగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం జిల్లా కమిటీ తరపున తెలియజేస్తా ఉన్నా. నా పేరు యాదగిరి, గ్రామం పిలాయపల్లి, మండలం పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే గత 26 సంవత్సరాలుగా నేను అక్కడ మా నాన్న ఉన్నప్పుడు పొరుగుడు చేశాడు. 26 సంవత్సరాలుగా అక్కడనే జీవనం సాగిస్తున్నాము. గత మన ఆగస్టు నెలలో వర్షాల కారణంగా నా గోడ కూలిపోయింది. గోడ కూలిపోతే దాన్ని మరమ్మత్తు చేసుకుంటా అని చెప్పేసి మామూలుగా గోడలు కట్టుకొని గుడిసె వేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనుషులను అడగడం జరిగింది. అడిగినా ఎవరు స్పందించలేదు. మరియు అందరి కాళ్ళు మొక్కడం కూడా జరిగింది, అట్లా కూడా స్పందించలేదు. మరియు మళ్ళీ ఇక నేనే కూడా ఇంకోసారి 2-3 అడిగితే ఎవరు కూడా స్పందించకపోతే 2 వరుసలు గోడలు పెట్టి ఒక 4 నెలలు ఆగాను. ఆగిన తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ 2 వరుసలు పెట్టుకొని దాని మీద కట్టెలు వేసుకొని ఉందామని చెప్పేసి గోడ కట్టుకుంటే మొన్న 19వ తారీఖు వచ్చి జేసీబీ తోటి, నాకు ఇంటిమేషన్ లేదు, ఏమి ఇవ్వలేదు, ఇక వాళ్ళు వచ్చేసి గోడని మొత్తం ధ్వంసం చేసేసారు. ధ్వంసం చేసి మా భార్య ఆ ధ్వంసంలో అడ్డం పోతే మా భార్య జేసీబీ తోటి మా ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పేర్లు కట్ట గోపాలు, గుడిసె భూషణ్, కట్ట మధుసూదన్ రెడ్డి, బీరెడ్డి రమణారెడ్డి, బాత్క భిక్షపతి అనే తదితరులు వచ్చి నా గుడిసెని మొత్తం గోడను కూలగొట్టేశారు. ఆ గోడ కూలేటప్పుడు నన్ను కింద పడేసి కిందకి గుంజుకొని వెళ్ళిపోయారు. గుంజుకొని వెళ్ళే టైంలో మా భార్య వచ్చి ఆపడానికి వస్తే అట్లనే జేసీబీ తోటి గోడని కూలగొడితే గోడ వచ్చి మీద నడుముల మీద పడిపోయింది. నడుముల మీద పడిపోతే ఇప్పటి వరకు హాస్పిటల్నే ఉంది. భువనగిరి ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇంతవరకు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు. ఇక మేము చనిపోయినా అట్లనే ఉంటారు. మరి ఘోరంగా మా చిన్న పిల్లలు మీద కూడా పోయి కాళ్ళ మీద పడ్డా ఎవరు కనుకరించలేదు. మరి బూతులు తిట్టి మరి ఘోరంగా నన్ను హీనంగా చేసి మరి నాకు బతుకు తెరువు లేకుండా చేసి మొత్తం కూలగొట్టేశారు. మొన్న 22వ తారీఖు నిన్న వచ్చేసి మొత్తం ఏ ములుగు ఆనవాళ్ళు లేకుండా చేశారు. నా సామాను, వంట సామాగ్రి కానీ, మన బీరువా, మంచము, అల్మారీ, టీవీ ఇవన్నీ మొత్తము, ఉప్పులు పప్పులు, నా నిత్యావసర వస్తువులు కూడా మొత్తము
మొత్తం ఆగమాగం చేసేసి మొత్తం ఏమో లేకుండా డిస్మెంటల్ చేసేసారు మొత్తం. అది దానికి ప్రభుత్వమే నాకు సాయం చేయగలని కోరుతున్నాను. ఈరోజు ఆదివాసీ ఎరకల సంఘం తెలంగాణ ఎరకల ఉద్యోగుల సంఘం ఉమ్మడిగా భువనగిరి జిల్లా పిలాయపల్లికి రావడం జరిగింది. అక్కడ ఏం జరిగిందని ఎంక్వైరీ చేశాము. వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఆ పూరి గుడిసెలో ఉండడం జరిగింది. గత మాసంలో వర్షాలు వచ్చినప్పుడు అది కూలిపోవడం జరిగితే ఆ ఊరి పెద్ద మనుషులందరినీ అడిగి మేము ఇట్లా ఊరిపోయింది కాబట్టి కట్టుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు స్పందించకుండా వాళ్ళకు కంపౌండ్ వాళ్ళు కట్టుకున్న దాన్ని కూలగొట్టడం జరిగింది. వాళ్ళని బుల్డోజర్ పెట్టి కూలగొట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళ భార్యకు నడుము మీద తరడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద SC/ST కేసు బుక్ చేశారు. కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆ సందర్భంలోనే ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్లీ ఆర్డీఓకి అక్కడ జరిగిన విషయాన్ని ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి జరిగింది. ఇకపైన ఈ కలెక్టర్ గారికి మేము చెప్తున్నామంటే ప్రతి జిల్లాలో ఏసీపీ అండ్ MROలతో కూకోపెట్టి ఆ జిల్లాలో ఆ మండలాలలో SC/STలు ఉంటే కోఆర్డినేషన్ పెట్టి జాయింట్ కమిటీ పెట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇట్లాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైన ఉంది. కాబట్టి మరొకసారి ఈ జిల్లాలో ఈ విధంగా కాకుండా వీళ్ళందరితో కోఆర్డినేషన్ కమిటీ చేసి ఇట్లాంటివి కాకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు కాబట్టి ఇందిరమ్మ ప్రభుత్వంలోనే SC/STలకు అన్యాయాలు జరుగుతున్నది. ఇకపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇలాంటివి కాకుండా మీ జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఇకపైన ఇది కాకుండా చూడాలని చెప్పి బాధ్యతలపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఎరకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం, తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ, కోశాధికారి వనం రమేష్, మిగతా నాయకులు అందరం కూడా ఈరోజు మరి పిలాయపల్లి గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఏంటంటే కూతాడి యాదగిరి వాళ్ళ కుటుంబం చెందినటువంటి గత 26 సంవత్సరాల క్రితమే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అదే గుడిసెలో వాళ్ళు పిల్లలు పుట్టడం పెళ్ళిళ్ళు కావడం అన్నీ జరిగినాయి. ఏ రోజు కూడా గ్రామ పెద్ద మనుషులు కానీ గ్రామస్తులు కానీ గ్రామ సర్పంచులు కానీ కార్యదర్శి కానీ ఎవరు కూడా దాని విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు. వాళ్ళు ఆ గుడిసె ఆ ఇంటికి వచ్చి కూడా ఈ గుడిసె ఏమని చెప్పి ఏ రోజు అన్న దాఖలు లేదు. మరి ఎందుకోసమో మాకు అర్థం కాలేదు. మేము అందరూ ఎంక్వైరీ చేసినాము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మొన్న ఇప్పుడు చెప్పినట్టుగా బాధ చెప్పినట్టుగా ఇప్పుడు మొన్న వర్షాలకు మొత్తం కూలిపోయినది గుడిసె కాబట్టి అక్కడ గుట్ట పక్క పట్టిన ఉన్నది. అక్కడ పాములు కూడా వస్తా అంటే ఆ పాములో పిల్లలు కడతాయని చెప్పి భయానికి వాళ్ళు కొంచెం డబ్బులు పోగు చేసుకొని కొంచెం అదే గుడిసెని మళ్ళీ మరమ్మతు చేస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని భూ కబ్జాదారులు, అగ్రవర్ణాలు, కొన్ని బీసీ కులాలు కలిసి ఖచ్చితంగా ఎరకల ఆదివాసీ ఎరకల కుటుంబాన్ని వెళ్ళగొడితే ఆ స్థలం మాకు ఉంటుందని చెప్పేసి అనే ఒక కుట్రపూర్తి ఆలోచన చేసుకొని వాళ్ళు 19వ తారీఖు మరి నవంబర్ నెలలో వచ్చి మొత్తం ఆ గుడిసెను మొత్తం కూలగొట్టారు. ఆ కూలగొట్టే సందర్భంలో కూడా మరి ఆ ఇంటి వాళ్ళు ఎదురుపోతే పాపం ఆ మీద ఈ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ మీద పడి మొత్తం నడువిరిగిపోయింది. ఇప్పుడు భువనగిరి హాస్పిటల్లో కూడా శిక్ష పొందుతూ ఉన్నది. మళ్ళీ తర్వాత రెండోది 22వ తారీఖు మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ మొత్తం దాన్ని భూమట్టం చేసి పారేసారు. అందులో బీరువాలు ఉన్నాయి, తర్వాత టీవీ ఉన్నది, ఆ టీవీ మన కరెంటు మీటర్ ఉన్నది, సంపు ఉన్నది, ఆ గ్యాస్ ఉన్నది, అన్ని మొత్తం ఏడికాడికి నీలమట్టం చేసి పారేసారు. అంటే ఎందుకు ఇంత క్రూరంగా వివరిస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రభుత్వము గుడ్డి ఒక కళ్ళు లేవా, లేకపోతే ప్రభుత్వ అధికారులకు ఏమో సోయి లేదా, సమాజానికి సోయి లేదా? ఎందుకోసం మేము మనసులోం కదా, మరి మేము సమాజంలో బతున్నాం కదా, మరి ఎందుకు ఇంత క్రూరంగా? ఇప్పుడు మీ పట్టభూమి కాదు, దానికి గ్రామ పంచాయతీ ఇష్యూ మన వాళ్ళు వచ్చి ఏం అర్థం చేయలేదు, ఆడ కార్యదర్శి రాలేదు, MRO వాళ్ళు రాలేదు, రెవెన్యూ వాళ్ళు రాలేదు, లేదు ప్రభుత్వం రాలేదు, పోలీసు వాళ్ళు ఎవరు లేనప్పుడు వీళ్ళు ఎందుకు దాని మీద కన్నుబడింది అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఈ దోషులని వెంటనే SC/ST అట్రాసిటీ కేసు బుక్ అయింది. ఇంతవరకు కూడా ACP గారు వారిని రిమాండ్ చేయకుండా జైలు పంపకుండా ఎందుకు దాన్ని కాలహరణం అడుగుతా ఉన్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి జరిగితే మాత్రమే ACPనే మేము కోర్టుకు వెళ్తాము. ఎందుకంటే దయచేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో మొత్తం SC/STలకి ఉన్నటువంటి హక్కులు కాలరాసపోతూ ఉన్నాయి. అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు కూడా మొత్తం వాళ్ళు అమలైతే లేవు. హక్కుల ప్రకారం కూడా వాళ్ళు చట్టాలు ఉన్నప్పుడు కూడా అవి పనిచేయకుండా పోతూ ఉన్నాయి. ఈ చట్టాలని హక్కులని కాపాడేటువంటి ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే, మరి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి పాలక వర్గాలే మాకు న్యాయం చేయకపోతే మరి మేము ఎక్కడికి పోవాలి?
మేము అదే అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం కానీ పాలకులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ కళ్ళు తెరిచి దయచేసి మాటువంటి ఆదివాసీ ఎరకల కుటుంబాలు ఆదుకోండి. వాళ్ళకి వాళ్ళకి భూములు జాగాలు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, పిల్లలు చలికాలం అక్కడిక్కడ రోడ్ల మీద వండుకుంటున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. అందుకనే మళ్ళీ వెంటనే మేము మరి జిల్లా కలెక్టర్ గారు కలిసి మరి వెంటనే వాళ్ళకి పునరావాసం చేయమని చెప్పి మన కలెక్టర్ గారిని కోరినాం. వెంటనే ఆర్డీఓ గారికి ఫోన్ చేసి వెంటనే దీన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి వెంటనే న్యాయం అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కూడా మా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క చట్టరీత్యా చర్య తీసుకోకుండా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని జైలుకు పంపకుండా అరెస్ట్ చేయకుండా రిమాండ్ చేయకుండా ఇదే కాలవాపం చేస్తే బదులు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్ర ఇంద్రపాద్ దగ్గర ధర్నా చేసి ఈ ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తామని చెప్పేసి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా.